అంకుల్‌తో మాట్లాడినప్పుడు ఏమన్నారు? అంటే మీరు అంటే చెప్పాలి అంటే ఆయన పెద్ద డైరెక్టరు. అవును. మీరెళ్లి ఫస్ట్ తనని మ్యారేజ్ చేసుకోవాలని అడిగినప్పుడు హ్మ్. అసలేంటి ఆ టైంలో రియాక్షన్ ఏంటి? భయమేసింది. అంటే కరెక్ట్‌గా 2018లో జాన్ 22 వెళ్ళాను నా బర్త్‌డే రోజు. హ్మ్. అకేషన్ కదా! కనీసం కొట్టకుండా ఉంటారని. కొట్టకుండా ఉంటారని ఎళ్ళాననమాట. వీళ్ళెళ్తే నన్ను అంకుల్ రూమ్‌లోకి తోసేసారు. మా అత్తయ్యను, నా వైఫ్ వాళ్ళు పక్క రూమ్‌లోకి వెళ్ళిపోయారు. హ్మ్. అంటే నాకు భయం అప్పటికి. అంటే కొడతారా కింద జనాలందరికి చెప్పొచ్చాను. ఒరేయ్ పట్టుకెళ్ళండి కొట్టేత్తాను నన్ను అని చెప్పి కొంత కింద పెట్టొచ్చాను బ్యాచ్‌ని. ఆల్రెడీ ఒక మ్యాటర్ చెప్పొచ్చా బ్యాచ్‌కి. అదే లోపలికెళ్తే నాకు భయం అనమాట. సర్లే కొడితే కొట్టారు పిల్ల కోసం దెబ్బలు తినేద్దాం. పెళ్లి చేస్తే చాలనుకోని ఆ ఉద్దేశంతోనే వెళ్ళాను లోపలికి. కాలు పట్టుకుందాం. చాలా ఆప్షన్స్ పెట్టుకున్నా. కాళ్ళు ఒకటి పట్టుకోవాలి. దెబ్బలు తింటే తినేద్దాం. ఆళ్ళ అన్నయ్య వస్తే చంపేస్తాడని ఫస్ట్ టెన్షన్ నాకు. ఆళ్ళ అన్నయ్య ఇంట్లో లేటప్పుడు. ఓకే. మనకి ఏంట్రా బాబు పరిస్థితి మనం బయటకు వస్తామా రామా కనీసం ఫోన్ చేద్దామని ఛాన్స్ ఇస్తారా లేదా అని చెప్పి డౌట్ అనమాట నాకు. కానీ ఏమీ జరగలేదు. చాలా హ్యాపీగా నేను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్పాను. కానీ అంకుల్ అంటే నేను జస్ట్ ఒక్క మాటే మాట్లాడా. హ్మ్. అంకుల్ దగ్గర నుంచి రకరకాల మాటలు. నాకేమో ఏం అర్థం కావట్లేదు వినిపించట్లా. ఏసీ వేసిన చోట్ల వచ్చేస్తాయి నాకు మొత్తం నాకు. బాబోయ్ ఇప్పుడు బయటికి వెళ్తామా వెళ్ళమా కొట్టి చంపేస్తారా ఏంటి మనల్ని కాదు వీళ్ళే మీరు అంటే వీళ్ళే అంకుల్ రియాక్షన్ ఏంటి? అంకుల్ ఏమడుగుతున్నారు? ఏమన్నా రియాక్ట్ అలా అంటే అంకుల్ ఇట్లాగా స్మైలు లేదు ఏం లేదు హాఫ్ స్మైల్లో ఉన్నారు. అన్నారు అయ్య బాబాయ్ పారిపోదామా వీళ్ళేమో పక్క రూమ్లో ఉన్నారు వీళ్ళు మనం పారిపోదాం అన్న అవకాశం కూడా లేదు నా కర్మ కాకపోతే నాకు ఎలా రా బాబు వీళ్ళకి ఎదుర్కోలేరు ఇప్పుడు పారిపోదామంటే అలా అన్నీ బయట ఉంటే అదో ప్రాబ్లం ఇప్పుడు సరే ఏదో ఒకటి ఎందాలని చెప్పి ఒక 40-45 నిమిషాలు అలాగే అన్నాను అంకుల్ చెప్పిన మాటలన్నీ నాకేం అర్థం కాలేదు అనుకోండి ఎన్నాళ్ళకి కూర్చొని చేతులు కట్టుకుని ఇట్లాగా స్కూల్లో లెక్కల మాస్టర్ చెప్పినప్పుడు అలా అన్నాను అలా అన్నాను కూర్చొని విన్న తర్వాత అంకుల్ టైం కావాలన్నారు. ఓకే. ఒక టైం ఇస్తే ఒకసారి ఆలోచించుకొని చెప్తానంటే తను అడిగారు ఇట్లా తనని చేసుకోవడం నీకు ఓకేనా మరి నాకేం ప్రాబ్లం లేదు అంటే నువ్వు నిజంగా షూరా నువ్వు షూర్ అంటే నాకేం ప్రాబ్లం లేదు ఇచ్చి పెళ్లి చేస్తాను. తిన కూడా ఏంటంటే నా వైఫ్ స్టాండ్ తీసుకుంది నా వైఫ్ ఈరోజు నా వైఫ్ లేకపోతే అసలు రవిశివ తేజ ఈ స్టేజ్లో ఉండడం కొద్దిగా డౌటే. నన్ను బాగా గ్రూమ్ చేసింది నా వైఫ్. అంటే 2014లో నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఉన్న రవిశివ తేజ వేరు ఈరోజు 2025లో ఈ రవిశివ తేజ వేరు జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ ఓన్లీ అంతే. అంత పెళ్ళి అంతా బాగానే జరిగింది అంతా హ్యాపీ. మా అంకుల్ కూడా ఇప్పుడు ఈరోజు నేను మా మామయ్య గారు నేను బాగా క్లోజ్ అయిపోయాం అంత క్లోజ్ అయిపోయాం. ఓకే. నేను అల్లుళ్ళ కంటే వాళ్ళ కొడుకులోనే తయారైన ఇంట్లో నేను ఒక ఎక్స్ట్రా మెంబర్ యాడ్ అయ్యాడు వాళ్ళకి అది. అంతేనా?